ఇదేనో వాగ్దాన సందేశంగా దేవుడిచ్చిన ఓ దివ్యమైన వర్తమానం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. చదవబడిన ఈ లేఖన భాగంలో సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యాలు నూతనపరిచాయా? సంవత్సరాలు జరుగుచూ ఉండగా మా జీవితంలో మీరు ఏం చెయ్య ఉద్దేశించారో దాన్ని తెలియపరిచాయా? సంవత్సరములు జరుగుచుండగా అని రాసింది. ఇదే మాట ఇంగ్లీష్లో మనం చూస్తే ఒక వర్షన్లో సంవత్సరముల మధ్యలో నీ కార్యాలు నూతనపరచండి అయ్యా అంటాడు. మనం ఈరోజు ఈ గడియలో ఎక్కడున్నాం? ఇమాన్యుయల్ చర్చిలో ఉన్నామని అనకండి, చర్చిలోనే ఉన్నాం. మనం ఎక్కడున్నామంటే 2025 సంవత్సరానికి సరిగ్గా మధ్యలో ఉన్నాం. సంవత్సరం మధ్యలో ఉన్నాం. మనం అందరం కూడా అడుగుదాం, సంవత్సరం మధ్యలో ఉన్నామయ్యా, నీ కార్యాన్ని మా ఎడలో నూతనపరిచాయా? మా జీవితాల్లో మీరు ఏం చేయ ఉద్దేశించారో, మీరు చేయ ఉద్దేశించిన కార్యాన్ని బయలుపరిచాయా? ఒకవేళ ఈ 6 మాసాల్లో నీకేమైనా ఆయాస్కరంగా బ్రతికితే, నిన్ను సంతోషపెట్టే అంత స్థాయిలో నేను బ్రతకపోతే నా మీద కోపం ఉంచకయ్యా. నేను కోపం ఉంచొద్దు అని చెప్పినంత మాత్రాన నువ్వు కోపం ఉంచకుండా ఉండవు. కారణం, తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా చేసే దేవుడవు కదా. ఒకవేళ నేనేదైనా నీకు ఆయాస్కరంగా బ్రతికితే కోపించుచూనే నా పట్ల నీ వాత్సల్యాన్ని జ్ఞాపకం చేసుకోయ్యా అని దేవుని సన్నిధిలో ఈ దివ్య ప్రార్థన మనమందరం చేయుదుంగాక. నా హృదయంలో దేవుడించిన అంశం ఏంటంటే, రాగల 6 మాసాల్లో ఓ నూతన కార్యం నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. మన సంఘంలో ఒక నూతన కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. విశ్వసించిన ప్రతి కుటుంబంలో ఒక నూతన కార్యాన్ని తన మహిమ కొరకు దయగల దేవుడు జరిగించునుగాక. ఈ రాత్రి నిద్ర చంపుకొని మాతో ఏకీభవిస్తూ లైవ్లో పాలు పంపులు పొందుతున్న ప్రతి కుటుంబాన్ని దేవుని ప్రతినిధిగా, ఓ దైవజనునిగా నా చేతులెత్తి దీవిస్తున్నాను. రాగల 6 మాసాలలో గతంలో ఎన్నడూ ఎప్పుడు జరగని ఒక నూతన కార్యం రాగల 6 మాసాల్లో నీ ఇంటిలో దేవుడు జరిగించబోతున్నాడు. గతంలో ఆ కార్యం కొరకు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఒకవేళ ఎదురు చూసావేమో, ఈ కార్యం జరిగితే బాగుండయ్యా, ఈ కార్యం కొరకు కొన్ని దినాల నుంచి ఎదురు చూస్తున్నానయ్యా అని ఏ కార్యం కొరకు నువ్వు ఎదురు చూస్తూ వచ్చావో రాగల 6 మాసాల్లో ఈ నూతన కార్యాన్ని నిశ్చయంగా మన జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. మెట్టుకు ఇది హబక్కుకు చేసిన ప్రార్థన అని లేఖనాల్లో చూస్తాం. ప్రారంభంలో ఒక విచిత్రమైన మాట రాసి ఉంది. మీరు నోట్ చేశారో లేదో నాకు తెలియదు, నా వైపు చూడండి. ఏంటన్నా ఆ మాటలో ఉన్న విచిత్రం అంటారా? నాతో కలిసి చెప్పండి. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాయిద్యములతో పాడదగినది. ప్రార్థన పాడతారా, చేస్తారా? అదే అక్కడ విచిత్రం. నీకు తెలుగు అర్థమైందా నాయన? మరి ఎట్టాగే చూస్తే ఎట్ట చలనం లేకుండా నా మాట అర్థమైందా? ప్రార్థన చేస్తారా, పాడతారా? ఇది ప్రార్థనే, కానీ ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థనట? వాయిద్యములతో పాడదగినది. ఈ మాటకున్న అర్థం ఏంటంటే, ఏ బిడ్డైనా దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు భారంగా ప్రార్థన చేయకూడదు. అదేదో ఆయాసం అన్నట్లుగా ప్రార్థన చేయకూడదు. ముక్తసరిగా ప్రార్థన చేయకూడదు. మొక్కుబడిగా ప్రార్థన చేయకూడదు. ఏ మా సాంతరకోటం మా నిద్ర చంపటాలకు తప్పితే
మేము ఎంత అలిసిపోతున్నామో అన్నకేం తెలుసు, అక్కకేం తెలుసు. సజీవులైన వాళ్ళందరూ అంటే రాకపోతే అంత పెద్దలో మాట అనొచ్చా? ఏంటిది, మేము ఎంత ప్రయాసపడుతున్నామో మీకేం తెలుసు అన్నట్లుగా భారంతో ప్రార్థన చేయకూడదు. ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒక పాటలాగా దేవుని సన్నిధిలో ప్రార్థించాలట. గట్టిగా చెప్దాం ఆమెన్. ఇప్పుడు పాట పాడేటప్పుడు ఏ వ్యక్తిలోనైనా చూడండి, శరీరపు అవయవాలన్నీ కదులుతాయా లేదా? ఇట్లా ఎప్పుడు కొడతారు చప్పట్లో? చెప్పాలి. నోరు కదిలిద్దా? ఎస్. పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతా ఉంటారు. ఇంకొంచెం ఆత్మ అనుభవం కలిగిన వాళ్ళు చెప్పండి, ఏం చేస్తారు? మన గ్రౌండ్లో మనం విన్నాం కదా, మెట్రో గ్రౌండ్లో ఏం విన్నాం? తాండవం ఆడాలంట. ఎక్కడ? మెదక్లో విన్నాం తమ్ముడు. జార్జ్ అన్న ఎక్కడున్నాడు? అబ్బా, మీ మెదడుకు మేత. థ్యాంక్ యూ. విజయవాడలో రైట్, తాండవం ఆడాలి. ఇప్పుడు పాట పాడేటప్పుడు తాండవం ఆడాలి. పాట అంటంతో సంతోషంగా పాడతారు కదా, ప్రార్థన అంతకంటే ఎక్కువ సంతోషంగా చేసేవారిగా ఉండాలి. అందుకని ఈ ప్రార్థన దేనితో పాడదగినదట? వాయిద్యములతో పాడదగిన ప్రార్థన అని అంటాడు. ఎప్పుడు ప్రార్థన అని అంటంతో ఇష్టపూర్వకంగా హృదయంలో నుంచి ఒక తెలియని సంతోషం, నా దేవునితో మాట్లాడబోతున్నాను. ప్రార్థన గది మనుషుణ్ణి దేవుడు కలుసుకునేటువంటి స్థలం. విన్నారు ఈ మాట? ధూపవేదిక నిర్మించేటప్పుడు దేవుడు అంటాడు, మోషే ధూపవేదిక దగ్గర ధూపం వేయండి, అక్కడ నేను నిన్ను కలుసుకుందును. ఎక్కడ కలుసుకుంటానంటాడు? నువ్వు ప్రార్థన చేసే చోట నిన్ను కలుసుకుంటా. ప్రార్థించేటప్పుడు నా యేసయ్యతో నేను మాట్లాడబోతున్నాను, నా యేసయ్యకు నా హృదయ సవ్వడి వినిపించబోతున్నానని ఒక సంతోష హృదయంతో ప్రార్థన చేయాలి. సంతోష హృదయంతో ప్రార్థన చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? గంటసేపు ప్రార్థన చేసినా 5 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. 2 గంటలు ప్రార్థన చేసినా 10 నిమిషాల్లో అయిపోయినట్టుంటుంది. ఇష్టపూర్వకంగా నువ్వు ప్రార్థన చేయలేదనుకో, 10 నిమిషాలు ప్రార్థన చేయి, 150 సార్లు కళ్ళు తెరిచి చూస్తావు. అంత గొప్ప కృప ఉంటుంది. 150 సార్లు కళ్ళు తెరిచి వాచి వైపు చూసి ఇంకా 10 నిమిషాలేనా? నువ్వు 10 నిమిషాల క్రితం మోకరిస్తే 10 నిమిషాలు కాకపోతే 150 నిమిషాలు ఎట్టవుతాయి చెప్పండి? ప్రేమతో ఏదైనా చేస్తే బైబిల్లో ఒక మాట రాసింది. ఇది ఎవరిని గురించి రాయబడిందో చెప్పండి. ఆవిడ కొరకు 7 సంవత్సరాలు కొలువు చేశాడట. 7. ఆహా, భలే చెప్పారు. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు కొలువు చేశాడు? అక్కడ ఏమని రాసి ఉంటుందో చూడండి నాతో కలిసి. యాకోబు రాహేలు కోసం 7 సంవత్సరములు కొలువు చేసెను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన అది అతనికి కొద్ది దినములుగా తోచెను. ఎన్ని దినాలు? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు 1 సంవత్సరం లాగా గడిచిందని రాయలా. విచిత్రం చూడండి. 7 సంవత్సరాలంటే దరిదాపుగా 2555 రోజులు. చూసారా? నోరు తెరిచారు. 2555 రోజులు. ఈ 255 రోజులంట కొద్ది దినాలుగా గడిచిపోయాయట. ఎందుకో తెలుసా? యాకోబు రాహేలును అంత ప్రేమించాడు. నువ్వు యేసయ్యను ప్రేమిస్తే, ప్రార్థనను ప్రేమిస్తే, యేసయ్యతో మాట్లాడటం అది ఒక ఇష్టంగా, ఒక పాటలాగా నువ్వు ఎంచుకుంటే 2 గంటలు ప్రార్థన చేసిన ఆ 2 గంటల ప్రార్థన 2 నిమిషాల్లో అయిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. గట్టిగా చెప్దాం ఆమెన్. ఎప్పుడైనా 2 గంటలు ప్రార్థన చేసి అప్పుడే 2 గంటలైందా అన్న భావన మీలో ఎవరికైనా వస్తే చేతులు పైకెత్తను. ఒకేసారి నేను కరెక్ట్ అంట, ఆ తర్వాత ఎత్తిన చేతులు నేను నమ్మను అని అనను. ఆ చెయ్యి వెంటనే స్పందించింది. థ్యాంక్ యూ రామారావు అక్క, ప్రైజ్ ద లార్డ్. ఎన్టీ రామారావు గారు వచ్చారు ప్రార్థనకి. ఎక్కడున్నారు రామారావు అన్న? అదిగో మన చార్లెస్ అన్న పక్కనున్నారు. చార్లెస్ అన్న, ప్రైజ్ ద లార్డ్.
రామారావు గారు, రైట్. దేన్నైనా ప్రేమిస్తే ప్రాముఖ్యంగా దేవునితో గడపటం నీకు ఒక పాటలాగా ఉండాలి. దేవునితో గడపటం ఓ తెలియని దివ్యమైన అనుభవంగా ఉంటే 7 సంవత్సరాలు కొలువు చేసిన 7 సంవత్సరాలు కొద్ది రోజుల్లో గడిచేయట. సరే, 7 సంవత్సరాలు కొలువు చేసినంత మాత్రాన రాహేల్నిచ్చాడా? పోస్ట్పోన్ అయింది కార్యక్రమం. ఎన్ని సంవత్సరాలకి చెప్పాలి. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయింది. ఇంకొక 7 సంవత్సరాలకు పోస్ట్పోన్ అయితే ఇంకొక 7 సంవత్సరాలు కూడా కొలువు చేశాడు. అద్భుతం తెలుసా? మొత్తం రాహేలు కొరకు 5110 రోజులు కొలువు చేశాడు. యాకోబా 5110 రోజులు ఇంటూ 24 గంటలు ఇంటూ 60 నిమిషాలు ఇంటూ 60 సెకండ్లు లెక్కేస్తే బాబోయ్ కోటలాగా పెరిగిపోద్ది కదా, నీకు అది భారం అనిపించలేదా అంటాడు. 14 సంవత్సరాలు కూడా కొద్ది దినాలుగా నాకు దోచేయ్యా, లేయమనంత ప్రేమించా. యేసయ్యను నువ్వు అంత ప్రేమిస్తే గంటల తరబడి దేవుని సన్నిధిలో ప్రార్థనలో నువ్వు గడుపుతావు. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో నీ ప్రేమను కొలిచే కొలమానికి ఏదో తెలుసా? నీ ప్రార్థనా జీవితం. ఒకసారి నా వైపు చూడండి. యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో ఆ ప్రేమను కొలిచే కొలమానిక నీ ప్రార్థనా జీవితం. రోజు మొక్కుబడి ప్రార్థన, డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని, రాత్రి పండుకునేటప్పుడు ప్రార్థన చేసుకుంటారు మనోళ్ళు. దేవా, డ్యూటీకి బయలుదేరుతున్నాను, రోజులు అస్సలు బాగాలేదయ్యా, మొన్ననే పాసిమైలారంలో ఫైర్ యాక్సిడెంట్ అయిందయ్యా, నేను పనిచేసే స్థలం కూడా అట్లాంటిదేనయ్యా, ఇదిగో డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నా. ఎడం పక్క గాబ్రియేలు, కుడి పక్క మిఖాయేలు, దేవదూతల కాపుదల దయచేయి, యేసు నామములో అడుగుచున్నాను తండ్రి అని ప్రార్థన చేసుకొని మరలా రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత 1/2 నిమిషం, దేవా, హైదరాబాదులో అసలే దొంగలు ఎక్కువ పడుతున్నారంటయ్యా, ఈ రాత్రి పూట మా ఇంటి చుట్టూత కెరూబులు, ఇంకెవరు పాపం వాళ్ళకి ఇంకో పని లేదు, కెరూబులు, ఒరే సెల్లే, కెరూబులు శరాబులు నా ఇంటి చుట్టూత దేవదూతలను కావలుంచయ్యా, నేను మాత్రం గురకలు పెట్టి నిద్రపోతాను, యేసు నామములో అడుగు. ఈ ప్రార్థనలు కాదు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత ప్రార్థన చేస్తున్నావో నీ ప్రార్థనా జీవితం యేసయ్యను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో కొలిచే కొలమానిక. నిమిషాల ప్రార్థన అంతే నువ్వు ప్రేమించావు. అసలు నీకు ప్రార్థనా జీవితమే లేదా? యేసయ్యను నువ్వు ప్రేమించలేదు. గంటల తరబడి ప్రతిరోజు కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడిపేదానివా? అంతగా యేసయ్యను నువ్వు ప్రేమించేవని అర్థం. ప్రైజ్ ది లార్డ్. మరలా నాకు సమాధానం చెప్పండి. ప్రార్థన ఎలా చేయాలట? పాట పాడుతున్నట్లుగా వాయిద్యములతో ప్రార్థన చేస్తారు కానీ పాడరు కదా. కానీ హబక్కుకు అంటాడు, నేను ప్రార్థన చేశా. ఎలా ప్రార్థన చేశానో తెలుసా? వాయిద్యాలతో పాట పాడేటప్పుడు ప్రజలు ఎట్లా ఆర్భటిస్తూ పాడతారో దేవుని సన్నిధిలో నేను అలా ప్రార్థన అంటాడు. అలాంటి ప్రార్థన జీవితం మన ఒక్కొక్కరి మీద దేవుడు కుమ్మరించునుగాక. ప్రార్థన అంత ప్రేమించాడు కాబట్టే ఆయనకు పెట్టబడిన పేరేంటి చెప్పండి? అరే చెప్పే కదా, ఆయన పేరేంటి? హబక్కుకు అంటే అర్థం ఏంటో తెలుసా? కౌగిలింత. నాయనా, ఎవరిని కౌగిలించుకున్నావు? పిల్లలనా? ఎవరిని కౌగిలించుకున్నావు? ఉద్యోగాన్నా? ఎవరిని కౌగిలించుకున్నావు? కుటుంబ సభ్యులనా? అంటాడు. వాళ్ళని కౌగిలించుకున్నాను కానీ వాళ్ళను మించి నా ఆరాధ్య దైవం దేవుని నేను కౌగిలించుకున్నాను. దేవుని అలా కౌగిలించుకున్నాడు కాబట్టి ప్రార్థన కూడా ఒక పాటలాగా చేశాడు. అట్టి ప్రార్థన దేవుడు మనకు దయచేయును గాక. ఆయన చేసిన ప్రార్థనలో 3 ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, నూతన పరిచయ అంటాడు. నూతన పరిచయ, రిన్యూ. రెండో మాట అంటాడు, తెలియచేయ, రివీల్ అంటాడు. మూడవది మరో చక్కటి మాట, జ్ఞాపకం చేసుకోయ, రిమెంబరెన్స్. 3 విలువైన మాటలు. నంబర్ 1 రిన్యూ, నంబర్ 2 రివీల్, నంబర్ 3 నోరు తెరిచి చెప్పండి తల్లి. నంబర్ 1
రిన్యూ. నంబర్ 2 రివీల్. రివీల్ అంటే మీరంతా అమెరికా వాళ్ళలాగా ఉన్నారయ్యా, ఒక్కరు చెప్పట్లా. రివీల్ అంటే తెలియచేయటం, బయలుపరచటం. 3వది రిమెంబర్, జ్ఞాపకం చేసుకో అంటాడు. దైవజనమా, ఆయన అంటాడు సంవత్సరం మధ్యలో, అయ్యా మేము సంవత్సరం మధ్యలో ఉన్నాం, 2025 సంవత్సరం యొక్క మధ్యలో మేము ఉన్నాం, ఏం కోరుకుంటున్నారే మీరు అంటాడు ఈ భక్తుడు. అయ్యా నన్ను రిన్యూవల్ చేయి, రిన్యూ చేయి. రిన్యూ చేయటం అనే మాటకు 3 అర్థాలు ఉన్నాయి, క్లుప్తంగా చెప్తాను. రిన్యూ చేయటం అంటే పునఃస్థితికి తీసుకురావటం. ఒకప్పుడు దానికి ఏ స్థితి ఉండేదో ఆ పునఃస్థితికి తీసుకురావటాన్ని రిన్యూ అంటారు. ఇది మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే వాడుక భాషలో చెప్తాను. పాత రోజుల్లో పల్లెటూళ్ళలో ఇత్తడి బిందెలు ఉండేవి. ఒకసారి చెప్పండి, కొంచెం గట్టిగా, పెద్దగా చెప్పాలి. సంవత్సరం అంతా ఇత్తడి బిందెలు వాడతారు. కొంతమంది అటక మీద పడతారు, అప్పుడప్పుడు వాడతారు. మొత్తానికి వాడి 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 ఇంకొక వారం రోజుల్లో క్రిస్మస్ పండుగ రాబోతుంటే ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి మా నోరు తెరిచి. ఆ ఎత్తడి బిందెలు అటక మీద నుంచి దించి, మా చిన్నతనంలో బాగా జ్ఞాపకం, చింతపండు నానబోసి, అవునా కాదా? మీకెట్టా తెలుసా నన్ను అడగొద్దు. చింతపండు నానబోసి ఆ చింతపండుతో రుద్దితేనండి ఇక ఆ ఎత్తడి బిందెలు చూసారా, షాపు దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఎంత తళతళలాడుతుందో దానికి దీటుగా తళతళలాడుతుంది. మరలా పూర్వపు స్థితికి వచ్చింది. అది గొడ్డలు ఉంది, రోజు దాన్ని వాడుతూ ఉంటే చెట్లు నరుగుతూ ఉంటే దాని ఏమైపోద్ది? అది ఏమంటారు దాన్ని మొద్దుబారిపోద్ది. ఆ మొద్దుబారిపోయిన దాన్ని మరలా పునఃస్థితికి తీసుకురావాలంటే ఏం చేస్తారు? ఆకురాయికేసి నూనె పోసి రుద్ది ఒకప్పుడు ఏ స్థితిలో ఉండేదో ఆ స్థితికి తీసుకురావటాన్నే నూతన పరచటము అంటారు. దైవజనమ, ఈ వాక్యం వింటున్న మనందరి బ్రతుకులో, యేసయ్యా నేను బాప్తిస్మం తీసుకునేటప్పుడు, నేను రక్షణ పొందిన తొలిటి దినాల్లో నాకు ఎలాంటి ప్రార్థనా జీవితం ఉండేదో మరలా అలాంటి ప్రార్థనా జీవితం నాకు దయచేవా. నేను మారు మనసు పొందిన తొలిటి దినాల్లో మీ సన్నిధికి వచ్చే విషయంలో ఎలాంటి అపేక్ష నాకు ఉండేదో, మందిరానికి పరిగెత్తుకుంటూ రావటానికి నా ప్రాణం ఎంత తాతలాడుతూ ఉండేదో, రక్షణ పొందిన దినాల్లో దైవ సన్నిధి పట్ల ఎలాంటి ఆసక్తి నాకుండేదో అలాంటి ఆసక్తి మరలా నాకు దయచేవా. నన్ను రెన్యువల్ చేయ్యా, నా పునఃస్థితి మరలా నాకు దయచేయ్యా. నేను రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో వాక్యం చదవటం ప్రారంభిస్తే 3 అధ్యాయాలు, 4 అధ్యాయాలు, 5 అధ్యాయాలు అలా చదువుకుంటూ వెళ్ళిపోయేదాన్ని అయ్యా. 2-3 నెలలకోసారి బైబిల్ పూర్తి చేసేదాన్ని అయ్యా. నా పూర్వపు స్థితి ఒకప్పుడు అలా ఉండేదయ్యా. వాడుతూ ఉండటాన్ని బట్టి, పనిలో ఉపయోగించుకోవటాన్ని బట్టి దాని పదును మొద్దుబారిపోయినట్లుగా నా భక్తి జీవితం కూడా మొద్దుబారిపోయిందయ్యా. నా ఆత్మీయ జీవితం కూడా పదును తగ్గిపోయిందయ్యా. మరలా పూర్వపు పదును నాకు దయచేవా, పూర్వపు దైవాసక్తి నాకు దయచేవని ప్రతి బిడ్డ పునఃస్థితి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించుదుముగాక. ఒకసారి నా వైపు చూడండి. బాప్తిస్మం పొందిన తొలిటి దినాలు అలా ప్రక్కన పెడదాం. 2025 సంవత్సరంలో అడుగుపెట్టే ముందు 2024 సంవత్సరంలో మనకు శుద్ధీకరణ కోటాలు జరిగాయా లేదా? భక్త మహాశైలారా నోరు తెరిచి చెప్పండి. మాధవ్ గారు, జరిగాయా లేదా? శుద్ధీకరణ కోటాలు జరిగేటప్పుడు, నూతన సంవత్సరంలో అడుగుపెట్టేటప్పుడు ఏమని మీరు తీర్మానాలు చేసుకున్నారు? మీరేం చెప్పాల్సిన అవసరం లేదు, నేను చెప్తా. ప్రతి దినం అరుణోదయపు దినాన్ని లేస్తానయ్యా, తీర్మానం చేసుకున్నావు, చేసేవు కూడా. ప్రతిరోజు రాత్రి కుటుంబ ప్రార్థన చేసుకుంటానయ్యా, తీర్మానం చేసుకున్నావు కూడా. వారంలో ఒక్కరోజు ఉపవాసం ఉంటానయ్యా, రోజుకొచ్చి కనీసం 2 గంటలు 3 గంటల ప్రార్థనలో గడుపుతానయ్యా, తీర్మానం చేసుకొని ఒక వారం 10 రోజులు దాన్ని కొనసాగించాం.
సహజంగా మనుషుని యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చెప్తాను. కొత్తకు వింతగా, విచిత్రంగా, సంతోషదాయకంగా ఉంటుంది. ఓ మాట, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం. ఒక 2 కిలోలు స్వీట్ తెచ్చుకున్నావు. ఏమంటారు? అది పుల్లారెడ్డా, ఏ రెడ్డి? ఇంకా ఆయన ఒక్కలే, నీకెవరు లేరమ్మా? పుల్లారెడ్డి నేతి స్వీట్ తీసుకొచ్చుకున్నావు, పెట్టుకున్నావు. మొదటి తినేటప్పుడు అబ్బా అబ్బా ఎంత బాగుందో కదా. రవి, నీకు స్వీట్ అంటే బాగా ఇష్టం అంట కదా? రైట్, ఎంత బాగుందో కదా, అబ్బా అబ్బా ఎంత బాగుందో కదా. మొదటి తినేటప్పుడు ఏదేమైనా యుద్ధం చేసైనా ఈ 2 కిలోలు తినాల్సిందే అని అనుకుంటాం. మొదటి తినేటప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది, చాలా మాధుర్యంగా ఉంటుంది. రెండోది తిన్న తర్వాత మూడోది తిందామంటావా? మూడోది కూడా బలవంతంగా తింటావు. 5వ దానికి వచ్చేసరికి ముఖం మొత్తిద్దా మొత్తదా? మీకు మొత్తేటట్లే తల్లే. సరే 5 కాకపోతే 10 తిన్న తర్వాత అన్న ముఖం మొత్తిద్దా లేదా? సహజంగా మన ఆధ్యాత్మిక జీవితం కూడా ఎలాంటిదంటే, తీర్మానం చేసుకున్న మొదటి దినాన బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 2వ రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 3వ రోజు కూడా బహుతీవ్రతతో ప్రార్థన చేస్తాం. 4, 5, 6, 7, 10వ రోజుకి వచ్చేసరికి ఆ తీవ్రత స్థాయి తగ్గిపోతుంది. ఈ భక్తుడు ఏమంటాడో తెలుసా? మరలా ఆ పునఃస్థితి మాకు దయచేయ్యా, మా ఆత్మీయ జీవితాన్ని నూతనపరచు. ఒకప్పుడు మా గుండెల్లో నీవంటే ఎంత పిచ్చి ప్రేమ ఉండేదో, మా ప్రాణం నీ కొరకు ఒకప్పుడు ఎలా తహతహలాడేదో, ఆ పూర్వపు స్థితి మరలా దయచేయని యేసు నామం పేరిట సంవత్సరం మధ్యలో నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు నూతనపరచునుగాక. నిన్ను పట్టినటువంటి ఆ తుప్పు యేసు నామములో వదిలిపోవునుగాక. ఆ భక్తిహీనపు అనాసక్తి యేసు నామములో తొలగిపోవునుగాక. అదే భక్తుడు అంటాడు, ఏమంటాడు? సంవత్సరముల మధ్యలో నీ కార్యములు అంటే నా పునఃస్థితి, నా పూర్వస్థితి మరలా నాకు దయచే. ఒకసారి కూర్చొని ఆలోచించండి. ఈ మాసాంతర కూటానికి సంవత్సరం మధ్యలో ఉన్న నీ జీవితంలో ఒకప్పుడు నా ఆత్మీయ ఆసక్తి నీకుందా? ఒకప్పుడు దేవుని సన్నిధిలో బ్రతికినట్లుగా ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావా? ఒకప్పుడు పవిత్రతను ఎంత ప్రేమించేవాడివో అలాంటి పవిత్రమైన జీవితాన్ని నేటికి కాపాడుకుంటున్నావా? మన రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో మన పూర్వపు స్థితి ఎలా ఉండేదో 2 మాటలు చెప్తాను. పొరపాటున ఎప్పుడైనా ఒక అబ్బాయిని, పొరపాటున ఒక అమ్మాయిని అపవిత్రంగా చూస్తే, తప్పుడు ఆలోచన మనసులో బయలుదేరిందంటే, దేవా తప్పుడు ఆలోచన నా మనసుకు వచ్చిందయ్యా, నా కన్ను చూడకూడని వాటిని చూసిందయ్యా, నా హృదయంలో ఎక్కడో ఆశించని వాటిని గూర్చి నేను ఆశించానయ్యా అని ఒక చిన్న మోహపు చూపు నా వైపు చూడండి, ఒక చిన్న మోహపు చూపు నిమిత్తం పరితాపపడి ఏడ్చిన దినాలు మన పూర్వపు దినాలు. రక్షణ పొందిన తొలిడి దినాల్లో, బాప్తిస్మం పొందిన ప్రారంభ దినాల్లో కంటితో ఒక చిన్న తప్పుడు చూపు చూస్తే అయ్యో ఓ ఘోరమైన తప్పు చేసినట్లుగా విలపించిన దినాలు నీ పూర్వపు దినాలు. రాను ఏమైపోయిందో తెలుసా? కళ్ళతో పదే చూస్తున్నా, ఇది కామన్ అన్నట్లుగా నీ ఆత్మీయ స్థితి దిగజారిందా? అందుకనే ఈ మాసాంతర కూటంలో నిన్ను నీవు దేవుని సన్నిధిలో నూతన పరుచుకుందువు గాక. ఆ రోజుల్లో పసితనం, ఆత్మీయ పసితనం కలిగి ఎలాంటి ఆత్మీయ స్థితిలో నేను బ్రతుకుతూ వచ్చానో అలాంటి పవిత్రమైన జీవితం నాకు దయచేయి. నిజమే, మేము పెరిగిన అనుభవాలు చెప్తాను, కొంత ఆత్మీయ అనుభవం కలిగిన బిడ్డల జీవితాలు కూడా చెప్తాను. రక్షణ పొంది సరి అయిన వాక్యం వినటం ప్రారంభించిన తర్వాత ప్రార్థనలన్నిటిలో అరుణోదయ ప్రార్థన బహు విలువైనదిగా ఎంచుతాం. ఎస్, ఎప్పుడైనా పొరపాటున ఒక్కరోజు అరుణోదయ ప్రార్థనకు లేవకపోతే ఆ దినమంతా ఎలా ఉండేదో తెలుసా? ఏదో అపరాధం చేసిన వ్యక్తుల్లాగా, దేవా ఈరోజు లేవలేదయ్యా, నా కంఠధ్వని నీకు వినిపించలేదయ్యా, నీ సన్నిధిలో నేను మోకరించలేదయ్యా, అయ్యా ఈరోజు అరుణోదయపు దినాన మీ సన్నిధిలో నేను ప్రార్థన చేయలేకపోయానని ఏ రోజైనా ఒక్క ఉదయం లేవకపోతే ఆ రోజంతా అపరాధ భావంతో అయ్యో 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 ఈరోజు అరుణోదయపు దినానికి లేవలేకపోయానని అల్లాడిన దినాలు ఉన్నాయి.
రాను రాను ఈ పదునైన గొడ్డలు ఏమైందో తెలుసా? మొద్దుబారిపోయి రోజుల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేవకపోయినా, వారాల తరబడి అరుణోదయ ప్రార్థనకు లేకపోయినా, కడుపు నిండా తిని కంటారా నిద్రపోతున్నావంటే నీవెవరివో తెలుసా? మొద్దుబారిన గొడ్డలివి. ఈ సంవత్సరం మధ్యలో ఉన్న మనం చేయాల్సిందేంటి? అయ్యా, మరలా పూర్వపు స్థితి నాకు దయచేవా? ఆ రోజుల్లో ఎలా మీ సన్నిధి కొరకు నేను తహతహలాడానో ఆ పూర్వస్థితి నాకు దయచేయని, ఆ పూర్వపు స్థితి కొరకు ప్రతి బిడ్డ తహతహలాడును గాక. యేసు నామం పేరిట ఈ స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఆ పునఃస్థితి దేవుడు అనుగ్రహించినట్లుగా చేతులెత్తి చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. రెన్యూ, నూతనపరచు, నీ కార్యాలు నూతనపరచు అంటే దానిలో ఉన్న మూడో విషయం ఏంటంటే, అయ్యా, పూర్వదినాల్లో నువ్వు కార్యాలు చేసేవే మా పితరుల జీవితాల్లో, నేను బాప్తిస్మం పొందిన జీవితం నా తొలి దినాల్లో నువ్వు కార్యం చేసావే, ఆ పూర్వదినాల్లో కార్యం చేసినట్లుగా నేటి దినాల్లో కూడా మా జీవితంలో నువ్వు కార్యం చేయి. యెషయా గ్రంథం చూడండి, 51వ అధ్యాయం 9వ వచనం నుంచి 11వ వచనం వరకు నాతో కలిసి, యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, పెద్దగా బలము తొడుగు కొమ్ము, పురాతన కాలములోను పూర్వకాలములలోను లేచినట్లు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా నరికిన వాడవు నీవే కదా, మకరమును పొడిచిన వాడవు నీవే కదా, అగాధ జలములు గల సముద్రమును ఇంకిపోజేసిన వాడవు నీవే కదా, విమోచించబడిన వారు దాటిపోవునట్లుగా సముద్రగాధ స్థలములను త్రోవగా చేసిన వాడవు నీవే కదా. స్వరమెత్తాలి. యెహోవా, విమోచించిన వారు సంగీత నాదముతో సియోనుకు తిరిగి వచ్చెదరు, నిత్య సంతోషము వారి తలల మీద ఉండును, వారు సంతోషము గలవారగుదురు, దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్దాం. పురాతన కాలాలలో దేవుడు కార్యం చేసినట్లుగా, పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా యేసు నామం పేరిట రాగల జూలై మాసం, రాగల 6 మాసాలు నీ జీవితంలో దేవుడు కార్యం చెయ్యునుగాక. పూర్వదినాల్లో దేవుడు కార్యం చేసినట్లుగా నీ జీవితంలో, నా జీవితంలో కార్యం చేస్తే నీ తల మీద ఉన్న దుఃఖం, నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా చేసి మన తలల మీద నిత్యానందాన్ని దేవుడు కుమ్మరింపజేస్తాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఒకసారి ఈ పదజాలం ఒకసారి చూడండి. 9వ వచనం చూడు తమ్ముడు, నాతో కలిసి నా వైపు చూసి చెప్పండి. యెహోవా బాహువా లెమ్ము లెమ్ము, బలమును తొడుగుకొనుము, పూర్వకాలములలో పురాతన దినములలో లేచినట్లుగా లెమ్ము. అంటే ఈ కాలంలో ఉన్న ఈ యెషయా భక్తుడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు నీ బలం తొడుక్కొని లేచావు కదా, ఉన్నపాటున సముద్రపు నీళ్లు ఇంకిపోయేటట్లుగా చేశావు. సముద్రపు అగాధంలో నీ ప్రజలకు నువ్వు దారి ఏర్పరిచిన వాడివి. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, సముద్ర జలాలు ఇంకిపోయేటట్లుగా చేశాడు పూర్వదినాలలో. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీ బ్రతుకులో నీవు అనుభవిస్తున్న సమస్య సముద్రం అంత విస్తారంగా ఉందా? నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖం సముద్రంలో ఉన్న నీళ్లు కొలవలేనట్లుగా, నీవు అనుభవిస్తున్న వేదన, మానసిక కృంగుదల, గుండెల్లో ఉన్న ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నీ హృదయమే ఒక దుఃఖ సముద్రంగా ఉందేమో. అయ్యా, ఒక సమస్య, 2 సమస్యల సముద్రం ఎంత విస్తారంగా ఉంటుందో విస్తారమైన సమస్యలు నా చుట్టూత ఆవరించేయ్యా, ఇదయ్యా నా పరిస్థితి అని ఒకవేళ లైవ్ చూస్తున్న మీలో ఎవరైనా కృంగిని స్థితిలో ఉంటే, పురాతన కాలాలలో యెహోవా బాహువు లేచినట్లుగా ఈ రాత్రి నీ విషయంలో లేస్తే సముద్రం లాంటి విస్తారమైన సమస్యలు కూడా క్షణంలో ఇంకిపోయేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. క్షణంలో ఇంకిపోయేటట్లుగా కార్యం చేస్తాడు. నువ్వు చూస్తూ ఉండగానే, నీ కళ్ళు చూస్తూ ఉండగానే ఆ దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటింప చేయునుగాక.
ఇందాక నుంచి మీరు వింటున్నారు దుఃఖ సముద్రం అన్నయ్య. పసిఫిక్ మహాసముద్రం పేరున్నా, అరేబియా మహాసముద్రం పేరున్నా, బంగాళాఖాతం పేరున్నా, ఇంకేం సముద్రాలు, ఎర్ర సముద్రం పేరున్నా, నల్ల సముద్రం కూడా ఉంది, మీకు తెలుసో తెలీదు. నల్ల సముద్రం పేరున్నా, దుఃఖ సముద్రం ఎక్కడుందన్నా అని అంటారా? దుఃఖ సముద్రం నీ గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఈ సముద్రం ఎవడికి తెలియదు. పైకి నవ్వుతా కనపడతాడు, జీవన్ బాగున్నావా, కోల్గేట్ అడ్వర్టైజ్మెంట్ లాగా, చాలా బాగున్నానన్నా, ఎస్ చాలా బాగున్నానన్నా. బయట సమాజం ఎదుట నవ్వుతూ కనపడుతున్నావేమో. తండ్రి, ఓ తల్లి, ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, లైవ్ చూస్తున్న బిడ్డలారా, నీ గుండెల్లోని దుఃఖ సముద్రం గూడు కట్టుకుని ఉందా? యేసు నామం పేరిట రాగల నెలలో దుఃఖ సముద్రాన్ని దేవుడు దాటించబోతున్నాడు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోయేటట్లుగా దేవుడు కార్యం చేయబోతున్నాడు. అందుకని ఈరోజు మనం ఏమని ప్రార్థన చేద్దాం? పంచితో చెప్పాలి సార్, పూర్వదినాలు లేచినట్టులే. ఏమది ఏమంటాడు? యెహోవా బాహువా, పెద్దగా. అరే పెద్దగా చెప్పండి రా తల్లి, ఇంటికి